తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, రాష్ట్రంలో చీటింగ్ పాలన కొనసాగుతోందని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ పేదలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోందని అన్నారు. లోకేష్ సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారని, విచక్షణ కోల్పోయి వైసీపీపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంగ్లీష్ మీడియంపై దుష్ప్రచారం చేస్తున్నారని, కూటమి నేతలు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని అన్నారు. వైసీపీ హయాంలో అన్ని స్కూళ్లలోనూ డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశామని, గవర్నమెంట్ బడుల్లో చదివే విద్యార్థులంటే చంద్రబాబు ప్రభుత్వానికి చిన్నచూపంటూ చంద్రశేఖర్ దుయ్యబట్టారు. ఇది కూటమి పరిపాలన కాదు, చీటింగ్ పరిపాలన అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దగా దగా దగా, మోసం మోసం మోసం, అబద్ధం. ఈ 3 పదాలతోటి ఈ యొక్క పరిపాలన 6 నెలల్లో మనం ఈజీగా చెప్పేయచ్చు. ఇచ్చిన హామీలు అమలుపరిచేది లేదు, చెప్పినటువంటి వాగ్దానాల మీద చిత్తశుద్ధి లేదు, క్యాబినెట్ మీటింగుల మీద మీటింగులు జరుగుతున్న ఒక్క పథకం యొక్క ఊసే లేదు. ఖరీఫ్ అయిపోయింది, రబీ అయిపోయింది, రైతులకు ఇస్తానన్నటువంటి సహాయం కానీ పెట్టుబడి కానీ రూపాయి చెల్లించకపోగా, కనీసం విపత్తు సమయంలో కాపాడే భీమాని కూడా చెయ్యనటువంటి ఈ ప్రభుత్వం, కనీసం మద్దతు ధర ఇప్పించటంలో కూడా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వం, ఒకవైపున సంపద సృష్టి అని చెప్పుకుంటూ ఉంటాడు, పెద్ద పెద్ద మాటలు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి తోడుగా వారి యొక్క పుత్రులు, వారి యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు భజన బృందం తయారయ్యి బ్యాండ్ మేళం బ్యాచ్ లాగా ప్రతిరోజు ప్రజల చెవుల్లో ఊదిందే ఊదుతూ అబద్ధాలు చెప్పటం తప్ప 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేశాం, ఈ పేదవారికి ఇది చేసామని చెప్పుకోలేనటువంటి ఈ చీటింగ్ ప్రభుత్వం పండక్కిస్తానన్నటువంటి బహుమతులను కూడా ఎగ్గొట్టేసింది. అధికారం రాకముందేమో విపరీతమైనటువంటి మాటలు చెప్పేస్తారు చంద్రబాబు గారు. ఒక్కసారి అధికారం వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాటలన్నిటిని మూట కట్టి ఉట్టి మీద పెట్టేస్తాడు. అంటే ఇంతటి దగ, ఇంతటి దోపిడీ, ఇంతటి అబద్ధపు రాజకీయ నాయకులు ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారా? 6 నెలల్లో ఒక్క హామీ అమలు పరచలేనటువంటి వ్యక్తి ఆ సీట్లో కూర్చుంటే ఏమి, దిగిపోతే ఏమి? ఒక్కటంటే ఒక్కటి. ఒక రైతును ఆదుకోవాలా, ఒక విద్యార్థిని ఆదుకోవాలా, ఒక పారిశ్రామికవేత్తను ఆదుకోవాలా, ఒక ఉద్యోగస్తుడిని ఆదుకోవాలా, ఒక పరిశ్రమను తీసుకురాలా. ఏ రకమైనటువంటి దగా దోపిడీ చేస్తున్నారంటే, విచ్చలవిడిగా నియోజకవర్గాలు 175లో దోపిడీకి తెరలేపి ప్రతి ఒక్కరూ ఆ దోచుకునేటటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు తప్ప ప్రజల యొక్క బాధ కానీ, ప్రజల ఇబ్బంది కానీ పట్టించుకునేటటువంటి పరిస్థితి లేనే లేదు. ఇవాళ లోకేష్ గారు ఒక కొత్త అవతారం ఎత్తారు, సకల శాఖ మంత్రిగా. ప్రతి శాఖ గురించి తనే మాట్లాడతాడు. ఏమయ్యా లోకేష్ గారు, బాబు గారు బంగారం అయితే అయి ఉండొచ్చు. మీరు ఈ రాష్ట్రానికి మీ వలన కలిగినటువంటి ఉపయోగం ఏముంది? మీరు ఈ 6 నెలల్లో మీ యొక్క మంత్రిత్వ శాఖలో, విద్యా వ్యవస్థలో కానీ, ఐటీ శాఖలో కానీ మీరు తెచ్చినటువంటి సంస్కరణలు ఏంటి? నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లిలో ప్రైవేటు స్కూల్ బస్సుకు తుట్టిలో ప్రమాదం తప్పింది. స్థానిక ప్రైవేట్ స్కూల్ బస్సు రోజు మాదిరిగానే విద్యార్థులను స్కూలుకు తీసుకువెళ్లేందుకు డ్రైవర్ ప్రయత్నం చేశారు. అయితే మార్గ మధ్యలో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకువెళ్లింది. దీంతో స్థానికులు వెంటనే సహాయ చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన రేస్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఉదయం 10 గంటల సమయంలో కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే తన లీగల్ టీంను పోలీసులు లోపలికి అనుమతించకపోవడంపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. తాను న్యాయవాదితో విచారణకు హాజరవుతానని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం తన స్టేట్మెంట్ను రాతపూర్వకంగా ఏఎస్పీకి ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయారు.
ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ లాయర్తో ఏసీబీ కార్యాలయానికి రావడం, అందుకు పోలీసులు నిరాకరించడం, ఆపై కేటీఆర్ తిరిగి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. దీనిపై కేటీఆర్ న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ న్యాయవాది సహాయకుడిగా రావడం ప్రాథమిక హక్కు అని తెలియజేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద లాయర్తో వెళ్లడం హక్కు అని తెలిపారు. న్యాయవాది అంటే కోర్టు అధికారి అని వెల్లడించారు. డాక్యుమెంట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయనే విషయం కేటీఆర్ చెప్పారని అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యేను ఏసీబీ ఆఫీసులోనికి రానివ్వలేదని, లోపలికి వచ్చి స్టేట్మెంట్ ఇస్తామని చెప్పినా అనుమతించలేదని తెలిపారు. న్యాయవాదిని పోలీస్ స్టేషన్లోకి ఎందుకు రానివ్వలేదని ఆయన ప్రశ్నించారు. తన దగ్గర ఎందుకు డాక్యుమెంట్స్ ఉంటాయి? గవర్నమెంట్ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. సో వాటిని అవి మీ దగ్గరే ఉన్నాయి, మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోండి అనేది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కోర్టులో కేసు పెండింగ్ ఉన్నది, రిజర్వ్ అయినది. పెండింగ్ అంటే ఆర్గ్యుమెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయి జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. జడ్జిమెంట్ వచ్చేదాకా మీరు దీన్ని వాయిదా వేయండి. ఎందుకనంటే సబ్సిడీస్ ఉన్న దాంట్లో ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా చెప్పినాము. మా స్టాండ్ మొత్తం కూడా కోర్టులో చెప్పడం జరిగింది. ఏసీపీ వాళ్ళ స్టాండ్ కూడా వాళ్ళు చెప్పినారు. ఆ జడ్జిమెంట్ వచ్చేదాకా మీరు ఓపిక పట్టి మాకు అంత టైం ఇవ్వండి అని ఒక లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ సబ్మిట్ చేయడానికి ఇది కలిసి సబ్మిట్ చేసేదానికోసము మేము వచ్చాము. తర్వాత అడ్వకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్. అక్యూజ్డ్కి అడ్వకేట్ సహాయకుడిగా పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయ్యే ఏదైనా సరే అసిస్టెన్స్, అడ్వకేట్ అసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫండమెంటల్ రైట్, రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ఆర్టికల్ 21 కింద రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ఫెయిర్ ట్రయల్, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అనేది రాజ్యాంగం యొక్క హక్కు. ఆ హక్కును కూడా కాలదనే పద్ధతుల్లో మీరు అడ్వకేట్లను తీసుకురావద్దు అని అంటే, మరి అడ్వకేట్లను తీసుకురాకుండా నేను రాను ఎందుకు అని అంటే, ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది. పట్నం మహేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, వారిని బజార్లో ప్లేన్ క్లోత్స్ లో ఉన్న పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని పోయి అతను ఒక్క ప్రశ్న కూడా అడగకుండా అతను ఏదో కన్ఫెషన్ ఇచ్చినాడని మొత్తం అవాస్తవాలన్నీ కూడా రాసి ఆ కన్ఫెషన్ ఆయన ఇచ్చినాడని చెప్పి కోర్టులో వేసినారు. చివరికి ఏం చేయాల్సి వచ్చింది? అందులో కేటీఆర్ గారి పేరు చెప్పి ఆ కన్ఫెషన్ తయారు చేసి ఒకటి ఫ్యాబ్రికేట్ చేసి కోర్టులో వేస్తే, చివరికి ఆయన అది చూసుకొని నేను అసలు కన్ఫెషన్ ఇవ్వలేదు, నన్ను స్టేట్మెంటే తీసుకోలేదు అని అతను మళ్ళీ కోర్టు దగ్గర ఒక అఫిడవిట్ ఇచ్చి దాన్ని ఆ కన్ఫెషన్ ని డ్రాప్ చేయించినది. ఆ సోకాల్డ్ ఫేక్ కన్ఫెషన్ ఏదైతుందో దాన్ని డ్రాప్ చేయమని పిటిషన్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అది జరగకూడదని ఏమున్నది? లోపలికి పోకుండా వస్తే అది ఏసీపీ విచారణకు అగెన్స్ట్ కదా? కాదు, అడ్వకేట్ వెళ్ళొచ్చు. కోర్టులో అనేక సందర్భాలలో ఇట్లా రిఫ్యూజ్ చేసినప్పుడు మేము కోర్టుకు పోయి డైరెక్షన్స్ తీసుకుని అడ్వకేట్ అసిస్టెన్స్ విచారణ సందర్భంలో ఉన్నది. ఎందుకనంటే ఒత్తిడి చేయకూడదు, తర్వాత లేనిది రాయకూడదు, కానీ చెప్పంది కూడా చెప్పినట్టుగా రాయకూడదు. వీటన్నిటికీ అడ్వకేట్ అసిస్టెన్స్ అవసరం. విచారణకి పోయి కోఆపరేట్ చేయడానికే కదా మేము వచ్చింది ఇక్కడికి. వాట్ నెక్స్ట్ అనేది వాళ్ళు చెప్పాలా. వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు మేము ఇవ్వాల్సిన లెటర్ మేము ఇచ్చినాము. స్వయంగా వచ్చి ఇచ్చేదానికోసమే తను వచ్చినాడు. మరి తనను అలో చేయలేదు, అడ్వకేట్లను కూడా అలో చేయలేదు. ఏం అవసరం అండి? ఒక అథారిటీకి లోపలికి రానిస్తే ఏంటి ఇబ్బంది? ఒక మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యే లోపలికి రానిస్తే ఏంది? ఒక అడ్వకేట్ కూడా లోపలికి రానిస్తే ఏంది? ఏసీబీ ఆఫీసులో కూడా ఎంటర్ కానియకుండా బజార్లో నిలబెట్టి అవసరమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యలమంచలి మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో మావోయిస్టులపై దాడి, 8 మంది జవాన్లతో పాటు ఒక డ్రైవర్ మృతి. పాలకులలో పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం, ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లిలో ప్రైవేట్ స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.